హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ షార్ట్స్ తెలుగు థర్టీ. ఈరోజు న్యూస్ చూద్దాం. అలాస్కా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం తలుపు గాల్లో ఉండగా ఊడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ ఐఫోన్ కూడా బయటకు పడిపోయింది. 16,000 అడుగుల ఎత్తు నుంచి పడిన ఆ ఫోన్ శ్రీనాథన్ బేట్స్ అనే వ్యక్తికి రోడ్డు పక్కన కనిపించింది. అంత ఎత్తు నుంచి పడినా చక్కగా పనిచేస్తున్న ఫోన్ గురించి ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ఫోన్ గురించి అధికారులకు సమాచారం అందించానని తెలిపారు. నెక్స్ట్, తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం పుస్తకాల బరువు తగ్గనుంది. 1 నుంచి 10వ తరగతుల పుస్తకాల బరువు కిలో చొప్పున తగ్గనుంది. 10వ తరగతి పుస్తకాల బరువు 4.5 నుంచి 3.5 కేజీలు కానుంది. పుస్తకాల పేపర్ సైజును 90 జీఎస్ఎం నుంచి 70 జీఎస్ఎంకు తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అనుమతి వస్తే బడి సంచి బరువు 30% నుంచి 25% తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణం ఎలా కనిపించనుందో తెలిపేందుకు కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆలయ ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో బంగారంతో పూత పూయించిన పలు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.